డబ్బు ముఖ్యమా మనిషి ప్రాణం ముఖ్యమా? డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. తర్వాతి రోజు మళ్ళీ చేతికి అందొచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి వస్తుందా? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఎందుకు అని అనుకోకండి. కరోనా వైరస్ భీకరంగా విరుచుకుపడుతున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. దేశ ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయని, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టే ప్రమాదం కనిపిస్తోంది. కంటికి కనిపించని వైరస్ ఈ స్థాయిలో ప్రభావం చూపుతుందని ఎవరం ఊహించలేదు. తక్కువ సమయంలోనే మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టేస్తుందని, బాధితులతో పాటు మరణాల సంఖ్య కూడా లక్షల్లో ఉంటుందని ఏనాడు అనుకుని ఉండం. అన్ని వ్యవస్థలు స్తంభించి ప్రజలు రోజుల తరబడి ఇళ్లకే పరిమితమవుతారని, అన్ని వ్యాపార కార్యకలాపాలు, ఆఫీసులు, పరిశ్రమలు మూతపడతాయని ఎవరి అంచనాలకు అంది ఉండదు. కోవిడ్-19 దెబ్బకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. చేతిలో డబ్బు ఉండటం లేదు. తినడానికి తిండి ఉండటం లేదు. ఇంతవరకు వచ్చిన ఆర్థిక మాంద్యాల కంటే కరోనా వల్ల వచ్చిన ఆర్థిక ఇబ్బందులను మాంద్యంగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. బడ్జెట్ లెక్కలు, ఆర్థిక గణాంకాలు అన్నీ తారుమారయ్యాయి. ఈ మహమ్మారి ఎప్పటికీ శాంతిస్తుందో, సామాన్య జీవితం ఎప్పటికీ గాడిన పడుతుందో తెలియని దుస్థితి. ఒకవైపు ఆర్థిక సూచి నేలచూపులు చూస్తుంటే, మరోవైపు కరోనా మరణాలు అంతే విషాదాన్ని నింపుతున్నాయి. పాలకులకు సైతం అర్థం కాని స్థితి. మరేం చెయ్యాలి? దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యమా? ప్రజల ప్రాణాలు ముఖ్యమా? దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? డబ్బా, ప్రాణమా? ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. దేశాల ఎకనామీ పడిపోతుండటంతో ఆర్థికవేత్తలు గగ్గోలు పెడుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీడీపీ లెక్కలు మారిపోతున్నాయన్న వారి ఆవేదన సహజం. అయితే ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని సమస్య ఇంత తీవ్రంగా ఉన్న ఈ సమయంలో గేట్లు ఎత్తేయడం ఎంతవరకు కరెక్ట్? మనిషి ప్రాణాలు పోయినా పర్వాలేదా? మనిషి ప్రాణమంటే లెక్కలేదా? మనిషి అనేవాడు ఉంటేనే డబ్బు విలువ ఉంటుంది. అలాంటి మనిషే లేకపోతే దేని ఆధారంగా ఆర్థిక రంగాన్ని నిలబెట్టుకోగలం? ప్రపంచీకరణ పెరిగిన తర్వాత సంపద ఆధారంగా మనిషి విలువ, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు కొలుస్తున్నారు. డబ్బుంటేనే ఎదుటివారిని మనిషిగా గుర్తించే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా విజృంభిస్తున్న ఈ విపత్కర సమయంలోనూ ఈ దిశగానే ఆలోచనలు బయటకు వస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. డబ్బు ఉంటేనే మనిషి, డబ్బు లేకపోతే మనిషే కాడు అన్న భావన పాలకుల్లోనూ పెరుగుతుంది. పచ్చనోటుకు విలువ కడుతున్నారు తప్ప ప్రాణానికి కాదు. డబ్బు పోతే ఎప్పుడన్నా సంపాదించొచ్చు. ఇప్పటికిప్పుడు కాకపోయినా కాస్త శ్రమిస్తే, ఓపిక పడితే మళ్లీ పాత రోజులు తిరిగి వస్తాయి. మనిషి పోతే ఎలా? పోయిన మనిషిని తీసుకురాగలమా? ఈ దిశగా చరిత్ర మనకు ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పింది. అయినా లేనిపోని ఆర్థిక భయాలతో జనాలు చస్తే చావని అని వదిలివేయడం సమంజసమా? ఈ విషయంలో మన ప్రధాని మోడీ విస్పష్టమైన ప్రకటన చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నా, కరోనా వైరస్ కరాల నృత్యం చేస్తున్న సమయంలో లాక్డౌన్ ఎత్తేయడం అంటే భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చని హెచ్చరించారు. అయితే మనిషి ప్రాణంతో ఈ మూల్యాన్ని పోల్చలేమని కుండబద్దలు కొట్టారు ప్రధాని. దేశ ప్రజల ప్రాణాలను కాపాడడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు మోడీ. सिर्फ आर्थिक दृष्टि से देखें तो ये महंगा जरूर लगता है, बहुत बड़ी कीमत चुकानी पड़ी है, लेकिन भारतवासियों की जिंदगी के आगे इसकी कोई तुलना नहीं हो सकती. వాస్తవానికి మన దేశం ఇంతకంటే తీవ్రమైన కష్టాలను, నష్టాలను చూసింది. చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న సమయంలో 1991లో ఎలాంటి కరోనాలు దాడి చేయకుండానే దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమైంది. వరల్డ్ బ్యాంక్, IMFలు లోన్లు ఆపేశాయి. నాటి ప్రభుత్వం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోయింది. దీంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి దేశంలోని బంగారం నిల్వలను తాకట్టు పెట్టక తప్పలేదు. దాదాపు 67 టన్నుల బంగారం నిల్వలను విమానాల ద్వారా తరలించారు. 47 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో, 20 టన్నుల బంగారాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్లో తాకట్టు పెట్టిన తర్వాతే ప్రపంచ బ్యాంక్, IMF శాంతించాయి. మన దేశం కాస్త ఊపిరి పీల్చుకుంది. దేశాన్ని ఆర్థిక నష్టాల ఊబి నుంచి బయటపడేయడానికి నాడు చంద్రశేఖర్ ప్రభుత్వానికి అంతకు మించిన ప్రత్యామ్నాయం కనిపించలేదని అంటారు. చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న సమయంలో మన దేశ జనాభా 83 కోట్లు. చాలా పేదరికంలో ఉంది. వేతనాలు తక్కువ, సామాన్యులకు ఉపాధి అవకాశాలు తక్కువ. ప్రజలు పోతే పోయారు, వారి ప్రాణాలు ఒక లెక్క అని నాడు చంద్రశేఖర్ భావించలేదు. ఎవరెన్ని విమర్శలు చేసినా, దేశంలోని బంగారం తరలిపోతోందని అంతా గగ్గోలు పెట్టినా ఆయన ప్రజల భవిష్యత్తు గురించే ఆలోచించారు.
అదే ఏడాది ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పివి నరసింహారావు ఆయన కేబినెట్లోని ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఇద్దరూ కలిసి సరికొత్త చరిత్ర రాశారు. ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలు ఊదారు. సరళీకృత ఆర్థిక విధానాలతో మొత్తం వ్యవస్థను గాడిలో పెట్టారు. ఫలితంగా 1991లో $266 బిలియన్ ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2019 నాటికి $3 ట్రిలియన్ చేరుకుంది. దాదాపు 1100% వృద్ధిని కనబరిచింది. దేనికైనా మనసుంటే మార్గం ఉంటుంది. కొన్ని నిర్ణయాలు అప్పటికప్పుడు కఠినంగా అనిపించినా దీర్ఘకాలంలో వాటి వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కరోనా చాలా కష్టాలు తీసుకొచ్చింది. అంత మాత్రాన భయపడిపోయి ప్రజల ప్రాణాలను పణంగా పెడతామంటే ఎలా? కొత్త ఆర్థిక విధానాలనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా కాస్త ఆలస్యంగా అయినా ఆ విధానాల వల్ల కోలుకుంటాం. ఇప్పటి వరకు వచ్చిన కష్టాల కంటే ఎక్కువగానే కరోనా దెబ్బతీసింది. కానీ ఈ కష్టాన్ని కూడా అధిగమించగలమనే ఆశను, నమ్మకాన్ని పోగొట్టుకుంటే ఎలా? 100 కోట్ల ఆస్తులు కరిగిపోతున్నాయి. షేర్ వాల్యూ పడిపోతోంది. కంపెనీలు మూతపడుతున్నాయన్న కారణాలతో లాక్డౌన్ ఎత్తేద్దాం అంటున్నారు. కానీ ఒక మనిషి చనిపోతే అతనిపై ఆధారపడిన కుటుంబం రోడ్డున పడుతుందని ఎందుకు ఆలోచించడం లేదు? సామాన్యుల ప్రాణాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఏ ఆర్థిక శాస్త్రం చెబుతోంది? మన దేశంలో కరోనా దాడి తర్వాత లాక్డౌన్ విధించి దాదాపు నెల కావస్తోంది. ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నా వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. కొత్త కేసులు, మరణాలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో బడా కంపెనీలు, బడాబాబుల వ్యాపారాలు అన్నేసి రోజులు మూతపడ్డంతో కొన్ని పారిశ్రామిక వర్గాలు, ఆర్థికవేత్తలు లాక్డౌన్ పొడిగింపుపై పునఃసమీక్ష చేయాలని కోరుతున్నారు. అంబానీ, అదానీ లాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తల డబ్బు కరిగిపోతోందని లెక్కలు వేస్తున్నారు. ఇక్కడ అంశాన్ని పరిశీలించాలి. ఆర్థికంగా అలాంటి పారిశ్రామికవేత్తలకు నష్టాలు వస్తున్నా జీరోకైతే రారు కదా. వారి ఆదాయం ఎంత పోతుంది, ఎంత మిగులుతుందనేది పారిశ్రామికవేత్తల సమస్య. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవారు తమ వ్యాపార కార్యకలాపాలు సాగాలి, ఫ్యాక్టరీలు, కంపెనీలు నడవాలి అని కోరుకోవడం సహజం. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? లాక్డౌన్ ఎత్తేసి జనాలను మళ్లీ మామూలుగా మసులుకోమని చెబితే ఎక్కువగా నష్టపోయేది ఎవరు? సామాన్యుల జీవితాలే పాడెక్కుతాయి. ఒక మనిషి చనిపోతే అతనిపై ఆధారపడిన కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. మన దేశ జనాభా 130 కోట్లుగా ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ప్రపంచంలోనే రెండో అత్యధిక జనాభా కలిగిన దేశం. దేశ జనాభా పెరుగుతున్నంత వేగంగా పేదరికం నిర్మూలన కావడం లేదు. గతేడాది ఐక్యరాజ్య సమితి వెల్లడించిన లెక్కల ప్రకారం 27 కోట్ల మందికి పైగా ప్రజలు కడు పేదరికంలోనే జీవిస్తున్నారు. రోజుకు $150 కంటే తక్కువ సంపాదించేవారు కోట్లలో ఉన్నారు. మన కుటుంబ వ్యవస్థ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంట్లో ఒక్కరే పని చేస్తారు. కాస్తో కూస్తో అతను సంపాదించిన దానిపైనే 4-5 ఆధారపడి ఉంటారు. కేవలం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిలోనే కాదు, ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తుంటుంది. ఏదైనా చిన్న జబ్బు వస్తేనే ఆసుపత్రికి వెళ్లి మందులు కొనాలంటేనే బడ్జెట్ లెక్కలు చూసి తలలు పట్టుకునే సామాన్యులు అనేక మంది మన చుట్టూనే ఉన్నారు. అలాంటిది కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం విషమిస్తే, ఆపరేషన్ చేయాల్సి వస్తే అప్పులు చేయాల్సిందే. ఆ అప్పు ఎప్పటికి తీరుతుందో తెలియదు గాని మనిషి ప్రాణాలు నిలబెట్టుకోవడానికి మొక్కని దేవుడు కూడా ఉండడు. అలాంటిది లాక్డౌన్ ఎత్తేసి ప్రజలను డైలీ లైఫ్ను నార్మల్గా లీడ్ చేయమని చెబితే జీవితాలు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లే. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జనం ఏదో 4 డబ్బులు వస్తాయని, కుటుంబ పోషణ గాడిలో పడుతుందని ప్రాణాలకు తెగించి రోడ్లపైకి వచ్చే ప్రమాదం ఉంది. పైగా కరోనా మామూలు వైరస్ కాదు, తెలియకుండానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న మహమ్మారి. లక్షణాలు బయటపడేసరికే అంతా ప్రమాదంలో పడతారు. కుటుంబంలో ఒక్కరు క్వారంటైన్కు వెళితే ఎలా ఉంటుంది? కుటుంబ మానసిక పరిస్థితి ఏంటి? ఇవేవీ పరిగణలోకి తీసుకోకుండా బడా పారిశ్రామికవేత్తల 100,000 కోట్ల ఆస్తులు కరిగిపోతున్నాయని, షేర్ వాల్యూ పడిపోతోందని, కంపెనీలు మూతపడుతున్నాయని లాక్డౌన్ ఎత్తేస్తే ఎలా? లాక్డౌన్ ఎత్తేస్తే దిగువ మధ్యతరగతికి ప్రాణం మీదకొచ్చినట్లే. సామాన్య జనమే ముందుగా ప్రమాదంలో పడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి మనిషి అనేవాడు లేకపోతే ఆర్థిక పరిస్థితులు నిలబడలేవు, ఫ్యాక్టరీలు పనిచేయవు. గతంలో కలరా, మసూచి వంటి ఎన్నో ప్రమాదకర వైరస్లను చూశాం. అప్పట్లో ఆర్థిక వ్యవస్థ కుదేలైనా మళ్లీ నిలదొక్కున్నాం. ఇలా అనేక సార్లు జరుగుతూ వచ్చింది. కాకపోతే ఉన్న చోట పదిలం అనుకోవడం వల్లే ఈ సమస్య అని కొందరు నిపుణుల అభిప్రాయం. నా 100 కోట్లు నా దగ్గరే ఉండాలని వ్యాపారాలు అనుకోవడం సహజం. ఏ వ్యాపారమైనా జనం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి జనమే లేకపోతే వస్తువులు కొనేవారెవరు? కొనుగోలు శక్తి పడిపోతుంది. వస్తువులకు డిమాండ్ ఉండదు. సామాన్యులు ఎవరైనా జేబులో $10 ఏదో ఒకటి కొనుగోలు చేస్తారు. మనిషి అనేవాడుంటే అతని దగ్గర $100 మార్కెట్లో ఏదో విధంగా నగదు రొటేషన్ అవుతుంది. మనుషులు లేకుండా వ్యాపారాలు ఎలా చేయగలరు? మన దేశంలో కొనుగోలు శక్తి పేదల దగ్గరే ఎక్కువగా ఉంటుంది. వారిని దృష్టిలో పెట్టుకునే రకరకాల స్కీమ్లు ప్రకటిస్తుంటాయి వాణిజ్య వ్యాపార సంస్థలు. అది కిలో బియ్యమైనా, గ్రాము బంగారమైనా. దుకాణాలు తలుపు తట్టే వారిలో ఎక్కువ మంది మధ్యతరగతి వారే.
ఇప్పుడు కరోనా వల్ల అలాంటి వ్యాపారాలు నడవడం లేదు సరే, ఈ సమస్య ఒక్కసారి కొలిక్కి వచ్చిన తర్వాత వెంటనే కాకపోయినా మళ్లీ వ్యాపారాలు పుంజుకునే అవకాశం ఉంటుంది. ఈ కష్టాల నుంచి కొద్దిగా కోలుకున్న వెంటనే సామాన్యులు మళ్లీ కొనుగోళ్ల వైపు క్రమంగా మొగ్గు చూపుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తమ వ్యాపారం ఆగకూడదు, జనాలు చచ్చినా పర్వాలేదు, బతికున్నోడే కొంటాడనే ధోరణి ఏ కోశానా ఆమోదయోగ్యం కాదు. మానవత్వం లేని వాళ్లే ఇలాంటి ఆలోచనలు చేస్తారు. ఎప్పటికైనా ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఉత్సాహంగా ఉంటాడు, కొనుగోలు శక్తిని పెంచుకుంటాడు. మన దేశంలో సామాన్యుల జీవితాలు ఎలా ముడిపడి ఉంటాయో పరిశీలిస్తే ఒక్క నిర్మాణ రంగంపై దాదాపు 4.9 కోట్ల మంది ఆధారపడి ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అసంఘటిత రంగంలో వీరిది 14%గా చెబుతున్నారు. సుమారు 59 లక్షల కోట్ల నిర్మాణ పనులు పైప్లైన్లో ఉన్నాయి. నిర్మాణ రంగంలో పనిచేసేవారే కాకుండా దాదాపు 40-50 రకాల వారు కూడా దీంతో ముడిపడి ఉంటారు. ముఖ్యంగా ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లే పేదలు చాలామంది మన దేశంలో ఉన్నారు. ఇందుకోసం వందలు వేల కిలోమీటర్లు వెళుతుంటారు. కరోనా లాక్డౌన్ సమయంలో ఇలాంటి పనులు చేసుకునే వలస కూలీలు కాలే కడుపుతో కాళ్లనే చక్రాలుగా చేసుకుని సొంతోళ్లకు ప్రయాణమయ్యారు. దీంతో వలస కూలీల బతుకులు ఎంతటి దుర్భరంగా ఉంటాయో దేశం చూసింది. ఇప్పుడు కరోనా కొలిక్కి రాకుండా ఆంక్షలెత్తేస్తే ఇలాంటి ప్రాణులకు జీవితాలకు గ్యారంటీ ఉంటుందా? దీనికి ఎవరు సమాధానం చెబుతారు? ఇది ప్రజలకు పరీక్షా కాలం కాదు, పాలకులకు వ్యాపారవేత్తలకే టెస్టింగ్ టైం. ఇలాంటి విపత్కర సమయంలో వారేం చేయాలి? పాలకుల ఆలోచనలు ఏ విధంగా ఉండాలి? ప్రజల ప్రాణాలను కాపాడడం ఎంత ముఖ్యమో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసేది ఎలా? కరోనా మహమ్మారి వల్ల అనేక రంగాలు కుదేలవుతాయనేది నిపుణుల అంచనా. వ్యవసాయం కీలకం కాబట్టి ఆ రంగంపై ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. తిండి గింజలు లేకపోతే జీవనం కష్టం కాబట్టి ప్రభుత్వాలు కూడా వ్యవసాయానికి సాయం చేస్తాయి. కొన్ని అధ్యయనాల పరిశీలన ప్రకారం ఏ రంగాలు లాక్డౌన్ వల్ల నష్టపోతాయో అంచనా వేశాయి. అలాగే ఆయా రంగాలు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో కూడా వివరించాయి. బ్యాంకింగ్ రంగంపై ఆంక్షల ప్రభావం అధికంగా ఉంటుందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని వెల్లడిస్తున్నాయి సర్వేలు. బంగారం కొనుగోళ్లపైన ప్రతికూల ప్రభావమే కనిపిస్తుందని, ఈ రంగం కూడా కోలుకోవడానికి టైం పడుతుందని తెలియజేస్తున్నారు. ఇదే కేటగిరీలోకి పర్యాటకం, ఆతిథ్య రంగాలు అంటే హోటళ్లు, రెస్టారెంట్స్ కూడా వస్తాయని అంటున్నారు. ఎలక్ట్రానిక్స్ వస్తువుల కొనుగోలు ఇప్పటికిప్పుడు ఉండకపోవచ్చు. వీటిపై జనాల ఆసక్తి పెరగడానికి దీర్ఘకాలమే పట్టొచ్చు. చిన్న మధ్య తరహా పరిశ్రమలది ఇదే పరిస్థితి. ఇక పౌల్ట్రీ, ఆక్వా తదితర రంగాలపై ప్రస్తుతానికి ప్రతికూల ప్రభావం అధికంగా ఉన్నా త్వరగానే నార్మల్కి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆహార పదార్థాలు కానీ రీటైల్, హోల్సేల్ వ్యాపారాల పరిస్థితి కూడా ఇంతేనని వెల్లడిస్తున్నారు. వస్త్ర పరిశ్రమ కొద్దిగానే ప్రభావితం అవుతుందని, కానీ చాలా వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. రవాణా వ్యవస్థ తీవ్రంగాను, మెటల్స్ రంగం ఓ మాదిరిగాను నష్టపోయినా త్వరగానే ఒడ్డున పడతాయని అంచనా వేస్తున్నారు. ఆటోమోటివ్స్ ఎక్కువగాను ప్రభావితం అవుతాయని, దీర్ఘకాలంలోనే కోలుకుంటాయని చెప్తున్నారు. లాక్డౌన్ వల్ల దెబ్బతినే రంగాల్లో వినోదం కూడా ఉంది. అంటే సినిమాలు. భౌతిక దూరం గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతున్నందున ఇప్పట్లో జనాలు థియేటర్స్కి వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. తిరిగి సినిమా హాళ్లు కలకల్లాడడానికి లాంగ్ టైం పట్టొచ్చని అనుకుంటున్నారు. ఇక్కడ ప్రస్తావించిన రంగాల్లో కొన్ని ఎక్కువగాను, మరికొన్ని తక్కువగాను ప్రభావితమవుతున్నాయి. అన్నీ ఎప్పటికో ఒకప్పటికి కోలుకునే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. అయితే మరో ముఖ్య విషయం ఉంది. ప్రజలకు దగ్గరగా ముడిపడి ఉన్న రంగాలు ఎక్కువగా నష్టపోకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించింది. ఇలాంటి ఉద్దీపన చర్యలు మరిన్ని కార్యరూపం దాలిస్తే తప్ప సాధారణ పరిస్థితులు గాడిన పడలేవు. దారి చూపాల్సింది ప్రభుత్వాలే. ఆంక్షలెత్తేయాలని ఘోషించే ఆర్థికవేత్తలు, నిపుణులు తమ తెలివితేటలను ఇలాంటి రంగాలు త్వరగా కోలుకోవాలంటే ఏం చేయాలో చెప్పాలి. ప్రభుత్వాల యుక్తి, పాలకుల విజ్ఞత, పాలనా దక్షత బయటపడేది కూడా ఇలాంటి సమయంలోనే. అంతా బాగున్నప్పుడు పాలకులు ఏం చెప్పినా, ఏం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. విపత్కర సమయంలో వారు ప్రదర్శించే విజ్ఞతే కీలకం. 1991లో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఒడ్డున పడేశారు అప్పటి ప్రధాని పివి నరసింహారావు. ఇప్పుడు వాటి ఫలాలను 3 దశాబ్దాలుగా అనుభవిస్తున్నాం. ముందు చూపంటే అలా ఉండాలి. ఇప్పుడు అంతకుమించిన కష్టం వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హడావిడిగా కాకుండా పరిస్థితులను మదించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలి. కూలీలకు పనులు దొరికినప్పుడు ఉపాధి హామీ లాంటి పథకాలు వచ్చి పేదలకు ఎలా పట్టెడన్నం పెడుతున్నాయో అదే విధమైన కొత్త పథకాలు ప్రజల్లో భరోసా నింపాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపు 5 కోట్ల మంది దేశంలో ఉపాధి కోల్పోతారని అంచనా. అంటే అది 20 కోట్ల మందిపై ప్రభావం పడుతుంది. లాక్డౌన్ ముగిసే నాటికి ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చు. మరి వీరిని ఆదుకునేదిలా? మధ్య చిన్నధర పరిశ్రమలు ఆర్థికంగా దెబ్బతినకుండా ఎలాంటి ఉద్దీపనలు ప్రకటించాలో చర్చించాలి. ఇప్పుడున్న పరిస్థితులను చూసి కంగారు పడితే తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. అది దేశంపైనే కాదు, అనేక తరాల ప్రజలను అగాధంలోకి తోసినట్లవుతుంది.
ఆర్థిక సంస్కరణల తర్వాత 1100% పెరిగిన దేశ ఆర్థిక వృద్ధిని $5 ట్రిలియన్ తీసుకెళ్లాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఒక ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తోంది. ఆ టార్గెట్ రీచ్ కావడానికి ఎలాగైతే ఆర్థిక మేధోమథనం జరుగుతుందో అదేవిధంగా క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి చూడాలి. దెబ్బతినే రంగాలను ముందుగానే గుర్తించి అవి కోలుకునే విధంగా సాయపడాల్సిన అవసరం ఎంతో ఉంది. అప్పుడే ఉద్యోగాలు నిలబడి ఆర్థిక శక్తి క్రమంగా పుంజుకునే వీలు కలుగుతుంది. కరోనాకు ఆది అంతం తెలియడం లేదు. ఒకవైపు వైరస్ కట్టడి కావడం లేదు, మరోవైపు కోవిడ్-19 మళ్లీ పడగ విప్పుతుందని హెచ్చరిస్తున్నారు. పైగా ఈ వైరస్ జాతి, మతం, కులం, ధనిక, పేద అనే తేడా చూపించడం లేదు. వైరస్ సోకిన ఎవరైనా సూపర్ స్ప్రెడర్ కావచ్చు. మన రాష్ట్రపతి భవన్ నుంచి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, రాజు కుటుంబాల వరకు అంతా కరోనా బాధితులే. దీన్ని అడ్డుకోవడమే అందరి ముందున్న కర్తవ్యం. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు కాయకల్ప చికిత్స చేస్తూనే కరోనా విపత్కర పరిస్థితిని ఓవర్టేక్ చేయాల్సి ఉంటుంది. అందుకే సాధారణ పరిస్థితుల్లో అధికారం చలాయించడం వేరు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గొప్పగా పాలన చేయడం వేరు. పాలన దక్షత బయటపడేది కూడా ఇలాంటి సందర్భాల్లోనే. దేశ భవిష్యత్తును, ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని పాలకులు వ్యూహాలు ఉండాలి. మేలైన నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడకుండా, తడబడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కునేందుకు ఊతమివ్వడమే కీలకం. దేశమా దేహమా అని ప్రశ్నిస్తే దేహంతోనే దేశం ముడిపడి ఉందని ఎవరైనా అంటారు. ఇది నైతికతకు సంబంధించిన అంశం. శశభిషలకు ఎలాంటి ఆస్కారం లేదు. కొందరు పోతే పోతారని అనడం చాలా దారుణం. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ప్రస్తుతం ఇవే పోకడలు కనిపిస్తున్నాయి. కరోనా కాటేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వైద్య సిబ్బంది అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఎందుకోసం వారు శ్రమిస్తున్నారు? చికిత్స లేని ఈ వైరస్ బారి నుంచి ఏదో విధంగా ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రయత్నిస్తున్నారు. కానీ కొందరు ప్రపంచ నేతల ప్రకటనలు చూస్తుంటే వైద్యుల కృషిని నీరుగారుస్తున్నట్టే ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింటోందని, ఎలాంటి మానవత్వం లేకుండా ప్రజలు చనిపోతే పోనివ్వండి అంటున్నారు. కొంతమంది చనిపోతే ఏమవుతుందని నిర్దయగా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి చికిత్స చేస్తున్న వైద్యులు ఫలానా రోగి కోలుకుంటాడు, మరో రోగి చనిపోతాడని ఎన్నడూ భావించరు. రోగి ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చివరి వరకు ప్రాణాలు నిలబెట్టాలనే చూస్తారు. లేదంటే ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని ప్రజలను ప్రమాదంలోకి నెడితే అటు ఎకానమీతో పాటు ఇటు జన నష్టం కూడా ఎక్కువగా ఉండే వీలుంది. ఈ రెండూ కోల్పోయిన తర్వాత పాలకులు దేనిపై ఫోకస్ పెడతారు? ఇంపీరియల్ కాలేజీ నిర్వహించిన అధ్యయనంలో ఒక్క బ్రిటన్లోనే 2,60,000 మంది చనిపోతారని, మిగిలిన వాళ్లే బ్రిటన్ గడ్డపై ఊపిరి పీల్చుకుంటారని ప్రస్తావించారు. రోగం వల్ల ప్రాణాలు కోల్పోయేవారి కంటే ఆర్థిక లాక్డౌన్ వల్ల చనిపోయేవారే ఎక్కువగా ఉంటారని బ్రిటన్ మాజీ ప్రధాని ఒకరు వ్యాఖ్యానించారు. కొంతమంది ప్రాణాల కోసం అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనమైతే చూస్తూ ఉండలేమని స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. ఆంక్షలు ఎత్తివేయాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. త్వరలోనే ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు చాలా తీవ్రంగా దృష్టి పెట్టారాయన. ప్లేగు వ్యాధి విజృంభించినప్పుడు జనం చనిపోలేదా, మిగతా ప్రపంచం బతకలేదా అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. టెక్సాస్ గవర్నర్ ఈ సందర్భంగా తీవ్రమైన కామెంట్స్ చేశారు. కరోనా కారణంగా వృద్ధులు చనిపోతారు, దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం యువతకే లాభం చేకూరుస్తుందని ఆయనన్నారు. ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి, తోడు కోల్పోతారు. పిల్లలకు తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆదుకునేందుకు బిడ్డలు దూరమవుతారు. అది వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఇది ఏ సమాజానికి మంచిది కాదు. 2020లో మనం ఇలాంటి ఆలోచనలు చేస్తున్నామంటే నైతికంగా మనం ఎలాంటి పురోభివృద్ధి సాధించినట్టు? అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, మనవళ్లు ఇలా అంతా సంతోషంగా ఉంటేనే ఆ దేశం కూడా ఆశించినంత వేగంతో ముందుకెళ్తుంది. చాలామంది పాలకులు ఈ చిన్న లాజిక్ను మిస్ అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.